Hi guys, welcome to Anuveda Kitchen World. Today video baby healthy food recipe. ఈ ఫుడ్ ని 7 months to 3 years వరకు పెట్టొచ్చు. 7 months to 1 year బేబీకి పెట్టేవాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పెట్టాలా పెట్టొద్దా అని సజెషన్ తీసుకొని పెట్టడం మంచిది. బ్రోకెన్ వీట్ ని ఎక్కువగా పిల్లలకి పెట్టడం వల్ల స్టమక్ పెయిన్, వామిటింగ్స్, డైజెషన్ ప్రాబ్లం రావచ్చు. బ్రోకెన్ వీట్ ని ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి బేబీకి పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల స్టమక్లో గ్యాస్, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ రావచ్చు. కొద్ది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తూ పెట్టాలి. 7 months బేబీస్కి అయితే 1/2 tablespoon నుంచి స్టార్ట్ చేయండి. ఈ ఫుడ్ని ఏ టైంలో అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. 1/2 టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే 2.5 tablespoons బ్రోకెన్ వీట్ తీసుకుంటున్నాను. మీరు బేబీ ఏజ్ని బట్టి తీసుకోండి. ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని 1 tablespoon గీ వేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో ఫైబర్, కోలిన్, విటమిన్ సి ఇంకా విటమిన్ బి ఉన్నాయి. ఇది బేబీ బ్రెయిన్ ఇంకా స్పినల్ కార్డ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు క్యాలీఫ్లవర్ గ్యాస్, ఎలర్జీ ఇంకా స్టమక్ పెయిన్, స్టమక్ అప్సెట్, డయేరియా, వామిటింగ్స్ ఇలాంటి సెన్సేషన్ ఉంటుంది. 2 minutes తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని మరొక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 glass వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. క్యాలీఫ్లవర్ ఇంకా టమాటో సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ఇంకా టమాటో పూర్తిగా కుక్ అయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. దీంట్లోకి బ్రోకెన్ వీట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.